ఆంధ్రప్రదేశ్ను క్రీడా హబ్గా తీర్చిదిద్దే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా మంత్రి నారా లోకేష్ ఆస్ట్రేలియాలోని బ్రిస్బెన్లో ప్రపంచ ప్రఖ్యాత ఆర్కిటెక్చర్ సంస్థ పాపులాస్ ప్రతినిధులతో సమావేశమయ్యారు. ప్రపంచంలోని అత్యంత ప్రసిద్ధి చెందిన క్రీడా మైదానాలకు రూపకల్పన చేసిన ఈ సంస్థ సహకారంతో ఏపీలో అంతర్జాతీయ స్థాయి క్రీడా మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. పాపులాస్ సంస్థ సీనియర్ ప్రిన్సిపల్ ఆర్కిటెక్ట్ షాన్ గల్లాఘర్ ఆసియా పసిఫిక్ బిజినెస్ డెవలప్మెంట్ హెడ్ ఎలిజబెత్ గిజిల్వాలాతో మంత్రి లోకేష్ చర్చలు జరిపారు. 40 ఏళ్లకు పైగా అనుభవం ఉన్న పాపులాస్ సంస్థ అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం, లండన్ ఒలింపిక్ స్టేడియం, న్యూయార్క్లోని యాంకీ స్టేడియం వంటి 3500కు పైగా ప్రాజెక్టులను డిజైన్ చేసింది. ప్రస్తుతం భారత్ ఎల్&టీ సంస్థతో కలిసి పలు మౌలిక సదుపాయాలు ప్రాజెక్టులపై పనిచేస్తుంది. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడారు. సీఎం చంద్రబాబు ఆశయాలకు అనుగుణంగా ఏపీలో క్రీడా రంగాన్ని బలోపేతం చేసేందుకు సహకరించాలని కోరారు. రాష్ట్రంలో అత్యాధునిక స్పోర్ట్స్ స్టేడియాలు, శిక్షణా కేంద్రాల నిర్మాణానికి మీ డిజైన్ సహకారం అందించండి. పర్యావరణ హితమైన ఇంధన సామర్థ్యం గల క్రీడా వినోద వేదికల నిర్మాణంలో ప్రభుత్వంతో కలిసి పనిచేయాలని లోకేష్ విజ్ఞప్తి చేశారు. గ్రామీణ స్థాయిలో క్రీడలను ప్రోత్సహించేందుకు కమ్యూనిటీ క్రీడా సముదాయాలు, పర్యాటకాన్ని, స్థానిక ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేలా ఇంటిగ్రేటెడ్ ఈవెంట్ స్పేస్ల రూపకల్పనలో భాగంగా భాగస్వాములు కావాలని ఆహ్వానించారు.